హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో కరకరలాడే రాగి పిండి పకోడీలు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, అరకప్పు రాగి పిండి, 3/4 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. కొద్దిగా వేయించుకున్న పొట్టు తీసిన పల్లీలు వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మీకు కావాలంటే పసుపు, కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు. ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఒక 2 స్పూన్లు నూనె వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని పిండి అంతా బాగా కలుపుకోవాలి. పిండి బాగా లూజ్ అవ్వద్దు, అలాగని గట్టిగా కూడా ఉండద్దు. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఈ పకోడీలు వేసుకోవాలి. కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ ఈ విధంగా వేసుకోవాలి. లో టు మీడియంలో ఉంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. ముద్దలుగా వేయద్దు. పలసగా వేసుకుంటేనే పకోడీలు క్రిస్పీగా ఉంటాయి. ఇందులో పల్లీలు కూడా వేసాం కదా, తినేటప్పుడు మధ్యలో తగులుతుంటే బాగుంటాయి. రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్గా కానీ పప్పులోకి నంచుకోవడానికి కానీ బాగుంటాయి. పిండి అంతా వేసుకోవాలి. మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకుంటే బాగుంటాయి. ఇలా మంచి గోల్డెన్ కలర్ రంగు వచ్చేదాకా కాల్చుకోవాలి. క్రిస్పీగా ఉండే రాగి పకోడీలు రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.